రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటిస్తే 35 సీట్లు రావంటూ మాట్లాడటం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఎన్నికల్లో ఓడిపోయినా కూడా కేటీఆర్కి అహంకారం తగ్గలేదన్నారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అని ముందే ప్రకటిస్తే కేసీఆర్తో పాటు కేటీఆర్ ఆయన బావ కూడా గెలిచేవారు కాదన్నారు మహేష్ కుమార్ గౌడ్. ప్రజల కోసం పోరాడి ప్రజల హక్కుల కోసం పోరాడి జైలుకెళ్ళిన చరిత్ర రేవంత్ రెడ్డి అయితే చిన్న డ్రోన్ కేసులో రేవంత్ రెడ్డి గారు జైలుకు పంపించిన చరిత్ర మీది. ఆనాడు పోలీస్ డిపార్ట్మెంట్ ని ఏ విధంగా వాడుకున్నారు, మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ ని ఏ విధంగా వాడుకున్నారు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఏ విధంగా ఒత్తిడి తెచ్చినారు, వారి వల్ల ఎలాంటి కార్యక్రమాలు చేసినారు, తద్వారా రాష్ట్ర ప్రజలకు ఎంత దుర్వినియోగం చేసినారు, ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోలేదు. ప్రజల మధ్యలో మెదులుతా ఉన్నాయి. మిమ్మల్ని గద్దెదించిన ప్రజలు ఈ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మీకు డెఫినెట్ గా బుద్ధి చెప్పబోతా ఉన్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఒక సీట్ ఇది గెలుస్తామని చెప్పుకునే పరిస్థితి లేదు. మీరు ప్రజల్లో అంత పరిసర పడ్డారు. మా పార్టీ సాంప్రదాయంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ముందే డిక్లేర్ చేసే ఆనవాయితీ లేనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రజలు నమ్మినప్పటికీ ప్రజలు పట్టం కట్టారు. నిజంగా కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని డిక్లేర్ చేసుకుంటే నువ్వు మీ నాయన నీ బావ కూడా గెలిచేవాడు కాదు. ముందే డిక్లేర్ చేసుకుంటుంటే మీ నాయన మీరు మీ బావ కూడా ఓడిపోయేవారు. అలాంటి పరిస్థితి జనాలు వాస్తవాలు తెలియకుండా రాజకీయ అజ్ఞానంలాగా మాట్లాడకూడదు. ఓడిపోయినా ఇంకా అహంకారం తగ్గలేదు. ఎక్కడైనా అహంకారం తగ్గించుకొని మాట్లాడుతుందా నేను వారి హితం పలుకుతూ ఈ రాష్ట్రంలో ఇవాళ మాట ఇస్తే మాట కట్టుబడే